గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు ఈ 3K రన్ ఇంత సక్సెస్ఫుల్గా వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు, హోమ్ మినిస్ట్రీ, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మన అన్న ఈటెల రాజేందర్ గారు, తర్వాత మన ఆఫీస్ బేరర్స్, ఎమ్మెల్సీ అండ్ యువ మోర్చా. ఇందులో యువ మోర్చా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మందిని తీసుకొచ్చారు. ఈ సేవ పక్వాడ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 3K రన్ను ఇంత సక్సెస్ఫుల్గా 8,000కి అబోవ్ ఇంకా రిజిస్ట్రేషన్ అయినాయి ఇంతవరకు. తర్వాత 5,000 అబోవ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలన్నదే మెయిన్ ఉద్దేశము మన ప్రైమ్ మినిస్టర్ గారిది. ఇప్పుడు ఎట్లయితే పంజాబ్, హర్యానా స్టేట్స్ ఏ విధంగా చాలా నష్టపోయాయి ఈ దీనిలో, అందులో ఇప్పుడు హర్యానాలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా యాక్షన్ తీసుకొని కంట్రోల్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా లాస్ట్ 15 ఇయర్స్లో నెగ్లెక్ట్ చేయడం అయింది. తెలంగాణ కూడా డ్రగ్స్లో చాలా ఒక యాక్టివ్గా ఉన్న స్టేటు. దీన్ని మనం స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీస్లో యూత్ అందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇటువంటి ప్రోగ్రామ్స్తోని మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము, ప్రదేశ్ మినిస్టర్ గారి ఇష్టానుసారం స్వచ్ఛ భారత్ ఎట్లా, తర్వాత ఈ డ్రగ్స్ ఫ్రీ అండ్ హెల్తీగా ఉండే అనేది మెయిన్ ఉద్దేశము. ఇది గ్రౌండ్ లెవెల్లో అందరికీ పర్కులేట్ అయ్యి అందరికీ ఈ మెసేజ్ పోయింది. ఇది కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలనేది మెయిన్ ఉద్దేశము. ఈ ప్రోగ్రాంకు ఇంతమంది పార్టిసిపేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మన అందరూ లీడర్స్, తర్వాత మన స్పెషల్గా మన మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ టైం వేస్ట్ చేసి వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మనం దీన్ని ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. గౌరవనీయులు